మన శరీరంలో ప్రవహిస్తున్న రక్తంలోని ఇనుము లేదా మనం ప్రతిరోజు తాగే నీరు ఇవి మన సూర్యుడి కంటే పాతవి అంటే ఎవరైనా నమ్ముతారా? అసలు నమ్మశక్యంగా ఉండదు కదా? అవును. నిజంగా వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ, ఈరోజు మనం పరిశీలించబోయే ఈ రిపోర్ట్స్, అబ్జర్వేషన్స్ అన్నీ ఇలాంటి ఎన్నో విస్మయపరిచే నిజాలనే చెబుతున్నాయి. కరెక్ట్. అంటే ఈరోజు మన డీప్ డైవ్‌లో కేవలం వందలు లేదా వేల సంవత్సరాల చరిత్ర గురించి కాకుండా ఏకంగా కోటానుకోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళబోతున్నామన్నమాట. అవునండి. ఈ అనంత విశ్వం అసలు ఎలా ఆవిర్భవించింది? నక్షత్రాలు ఎలా పుట్టాలి? సౌర కుటుంబంలో మన భూమి ఎలా ఏర్పడింది? ఇక్కడ జీవం ఎలా ఉద్భవించింది? అనే విషయాలను లోతుగా అన్వేషిద్దాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆధారాలన్నీ ఒక అద్భుతమైన కథను చెబుతున్నాయి. అవును. ఆ కథను అర్థం చేసుకోవడమంటే, మన మూలాలను మనం వెతుక్కోవడమే. ఎందుకంటే, భూమి పుట్టుక గురించి తెలియాలంటే, ముందుగా సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడిందో తెలియాలి కదా! మ్మ్. సోలార్ సిస్టమ్ గురించి తెలియాలంటే అసలు విశ్వం ఎలా పుట్టిందో అర్థం చేసుకోవాలి. అంతా ఒకదానికొకటి ఇంటర్కనెక్ట్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. అంటే, మన ఉనికికి, ఈ విశ్వంలోని సుదూర గెలాక్సీల కదలికలకు చాలా గాఢమైన సంబంధం ఉందన్నమాట. ఇదంతా ఒక బృహత్తరమైన గొలుసుగట్టు లాంటిది. ఆ, అయితే విశ్వం పుట్టుక గురించి మనకున్న ఆధారాలలో పరిశీలిస్తే అత్యంత ప్రాచుర్యం పొందినది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. అదే మహావిస్ఫోటన సిద్ధాంతం. అవును. అయితే చాలామంది ఈ బిగ్ బ్యాంగ్ అనగానే అనంతమైన శూన్యంలో ఏదో ఒక పెద్ద బాంబు పేలినట్లుగా ఊహించుకుంటారు కదా. కరెక్ట్. కానీ ఈ నివేదికలు చెబుతున్నది వేరు. దీన్ని ఒక పేలుడిలా కాకుండా రంగురంగుల చుక్కలు ఉన్నొక బలూన్ను ఊదుతున్నప్పుడు అది ఎలా పెద్దగా అవుతుందో అలా ఊహించుకోవడం బెటర్. ఓహో, అంటే స్పేస్ అనేది అలా నెమ్మదిగా విస్తరిస్తూ వచ్చింది అనమాట. 1927లో అబ్బే జార్జ్ లెమైటర్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ప్రకారం సుమారు 13 నుంచి 15 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ విస్తరణం మొదలైంది అంటారు. అవునవును. అంతరిక్షమనేది ఒక చిన్న బిందువు నుంచి ఎక్స్పాండ్ అవ్వడం స్టార్టయింది. విచిత్రమేంటంటే, ఆ విస్తరణ నేటికి కొనసాగుతూనే ఉంది. నిజంగా అమేజింగ్ కదా. అఫ్కోర్స్! ఆ విస్తరణ ఎలా జరిగిందో నిరూపించేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2008లో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఒక భారీ ప్రయోగం చేశారు కదా! ఆ, లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్, ఎల్హెచ్సి అంటారు. కరెక్ట్. భూమి కింద అత్యంత భారీ పరికరాన్ని నిర్మించి వాళ్ళు అన్వేషించింది హిగ్స్ బోసాన్ కణం గురించి. దీన్నే దైవకణమని కూడా అంటారు. అవును, ఈ పేరు వినడానికేదో కొంచెం ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా అనిపిస్తుంది కదా. పేరు అలా ఉన్నా దీని వెనుకున్న ఫిజిక్స్ చాలా లాజికల్గా ఉంటుంది. ఏంటంటే, విశ్వం పుట్టిన తొలి క్షణాల్లో పదార్థానికి ఎలాంటి ద్రవ్యరాశి అంటే మాస్ అనేది లేదు. ఓకే, మరి బరువు ఎలా వచ్చింది? ఆ కణాలకు ద్రవ్యరాశిని, బరువును ఆపాదించిన ఒక అదృశ్య క్షేత్రమే ఈ హిగ్స్ ఫీల్డ్. ఆ కణం లేకపోతే ఈ గెలాక్సీలు, నక్షత్రాలు, మనం ఏదీ ఉండేది కాదు. అదంతా కేవలం ఒక ఎనర్జీ రూపంలోనే ఉండిపోయేది. వావ్! ఈ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే శక్తి, ద్రవ్యరాశిగా మారిన తర్వాతే ఈ విశ్వం రూపుదిద్దుకోవడం మొదలైందన్నమాట. అవునండి. అలా ఏర్పడిన పదార్థం కొన్ని వేల మిలియన్ల గెలాక్సీలుగా, నిహారికలుగా విడిపోయింది. మన ఆధారాల ప్రకారం విశ్వంలో బిలియన్ల కొలది గెలాక్సీలున్నాయి. అందులో మన సూర్యుడున్న గెలాక్సీ పేరు పాలపుంత లేదా మిల్కీవే. మ్మ్, ఇది ఒక స్పైరల్ షేప్లో ఉంటుంది. అవును, దీన్ని వివిధ సంస్కృతుల్లో ఎంత అద్భుతంగా వర్ణించారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మన భారతీయులు దీన్ని ఆకాశగంగా అంటే ఎస్కిమోలు తెల్లని భస్మపటలాలు అన్నారు. మ్మ్, గ్రీకులు ఏకంగా స్వర్గానికి దారులు అని పిలిచారు. ఆకాశంలో ఆ తెల్లటి పొగమంచులాంటి మార్గాన్ని చూసి వాళ్ళు అలా కనెక్ట్ అయి ఉంటారు. ఖచ్చితంగా మనుషులకి ఎప్పుడూ ఆకాశం పట్ల ఒక రకమైన ఆరాధనాభావం ఉంటుంది గదా. అవును. అయితే ఆ పాలపుంతలో మెరిసే ప్రతి నక్షత్రం వెనుక ఒక భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుందనేది చాలామందికి తెలియదు. యుద్ధమంటారా? ఎలా? అంటే నక్షత్రాలు ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం వాయువులతో నిండి ఉంటాయి. వాటి కేంద్రంలో ఎప్పుడూ ఒక కుస్తీ పోటీ నడుస్తూ ఉంటుంది అని చెప్పొచ్చు. కుస్తీ పోటీనా? ఇంట్రెస్టింగ్. ఆ రెండు శక్తులేంటి? ఒకటి గ్రావిటీ. నక్షత్రం యొక్క సొంత గురుత్వాకర్షణ శక్తి దాని పదార్థాన్ని లోపలికి నొక్కేయాలని చూస్తుంది. ఇంకొకటి న్యూక్లియర్ ఫ్యూజన్. ఆ, కేంద్రక సంలీన చర్య అంటారు కదా. అవును. ఆ ఫ్యూజన్ ద్వారా పుట్టే అపారమైన వేడి, శక్తిని బయటకు నెట్టేయాలని చూస్తుంది.
ఈ రెండు శక్తుల మధ్య బ్యాలెన్స్ ఉన్నంతకాలమే ఆ నక్షత్రం వెలుగుతూ ఉంటుంది. ఓహో, అంటే ఆ ఫ్యూజన్ ద్వారా లోపలున్న హైడ్రోజన్ ఇంధనం మొత్తం హీలియంగా, ఆ తర్వాత కార్బన్గా మారుతూ వెళుతుంది. ఎగ్జాక్ట్లీ. మరి ఎప్పుడైతే ఇంధనం పూర్తిగా అయిపోతుందో అప్పుడు ఆ కుస్తీ పోటీలో గ్రావిటీ గెలుస్తుంది కదా, అప్పుడు ఆ నక్షత్రం దారుణంగా కుంచుకుపోవాలి కదా. అవునవును, ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇక్కడ ఒక డౌట్ అండి. మరి మన సూర్యుడి పరిస్థితి ఏంటి? మన సూర్యుడికి కూడా రేపు ఇదే గతి పడుతుందా? ఫ్యూచర్లో ఆ మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. మన సూర్యుడు ప్రస్తుతం రెడ్ జాయింట్ అంటే అరుణ మహాతార దశ వైపు వెళ్తున్నాడు. అంటే పెద్దగా అవుతాగా. అవును, ఇంధనం అయిపోతున్న కొద్దీ సూర్యుడు విపరీతంగా ఉబ్బిపోయి మన బుధుడు, శుక్రుడు లాంటి గ్రహాలను మింగేసేంత పెద్దగా మారుతాడు. అబ్బా, వినడానికే భయంగా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా వాయువులన్నీ కోల్పోయి కేంద్రం మాత్రమే మిగిలి ఒక వైట్ డ్వార్ఫ్గా అంటే మరుగుజ్జు నక్షత్రంగా మారిపోతాడు. సరే, ఇది మన సూర్యుడి కథ. కానీ మన సూర్యుడి కన్నా చాలా భారీగా ఉండే నక్షత్రాల మరణం ఇంకా వినాశనకరంగా ఉంటుంది కదా. అవునండి, ఆ భారీ నక్షత్రాలు చనిపోయినప్పుడే అవి బ్లాక్ హోల్స్గా లేదా కృష్ణబిలాలుగా మారతాయి. అవునవును, ఇక్కడ మన భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు ప్రతిపాదించిన చంద్రశేఖర్ లిమిట్ గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. కరెక్ట్, ఆయన సిద్ధాంతం చాలా ముఖ్యం. ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక నక్షత్రం ద్రవ్యరాశి మన సూర్యుని మాస్ కన్నా 1.4 రెట్లు ఎక్కువగా ఉంటే ఫ్యూయల్ అయిపోయాక అది తన సొంత గ్రావిటీని తట్టుకోలేదు. అవును, తట్టుకోలేక అనంతమైన సాంద్రత ఉన్న ఒక చిన్న బిందువుగా కుంచుకుపోతుంది. దాని గ్రావిటీ ఎంత భయంకరంగా ఉంటుందంటే అందులోంచి కాంతి కూడా బయటకు రాలేదు. లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేదు కదా. అందుకే కదా 1983లో ఆయనకు నోబెల్ బహుమతి కూడా లభించింది. నిజమే. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో విషయమేంటంటే నక్షత్రాల మరణం అనేది కేవలం ఒక అంతం కాదు, అదొక కొత్త ఆరంభం కూడా. కొత్త ఆరంభం ఎలా అవుతుంది? ఆ భారీ నక్షత్రాలు సూపర్ నోవాగా పేలిపోయినప్పుడు అవి తమలో అప్పటిదాకా తయారుచేసిన ఇనుము, ఆక్సిజన్ లాంటి మూలకాలను విశ్వంలోకే వెదజల్లుతాయి. ఓహో, అంటే ఆ బూడిద, ఆ వాయువులు మళ్లీ ఒక దగ్గర చేరి కొత్త గ్రహాలకు ప్రాణం పోస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. మన సౌర సిస్టమ్ కూడా సరిగ్గా అలా ఏర్పడిందే. సుమారు 5.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఆ గ్యాస్ మరియు డస్ట్ క్లౌడ్ కేంద్రంలో సూర్యుడేర్పడ్డాడు. చుట్టూ మిగిలిపోయిన పదార్థమే ఈ గ్రహాలుగా రూపుదిద్దుకుంది. వావ్! అలా ఏర్పడిన ఈ సౌర కుటుంబంలో సూర్యుడు ఎంత పెద్దవాడంటే భూమి పరిమాణం కన్నా ఏకంగా 1.3 మిలియన్ రెట్లు పెద్దవాడు కదా. అవునండి, చాలా చాలా పెద్దవాడు. సూర్యుడి కేంద్రంలో ఉష్ణోగ్రత 15 మిలియన్ డిగ్రీల కెల్విన్ ఉంటే ఉపరితలంపై అంటే ఫోటోస్పియర్ వద్ద 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అవును, ఇక్కడ ఒక విచిత్రమైన విషయం కూడా కనిపిస్తుంది. సూర్యుడి సర్ఫేస్పై అక్కడక్కడ టెంపరేచర్ తక్కువగా ఉన్న నల్లటి మచ్చలేర్పడతాయి కదా, సన్ స్పాట్స్ అంటారు కదా. అవునవును, వాటివల్ల ప్రతి 11 సంవత్సరాలకొకసారి అత్యంత శక్తివంతమైన సోలార్ ఫ్లేర్స్ అంటే సౌర జ్వాలలు విడుదలవుతాయి. ఇవి భూమి వైపు దూసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఊహించడమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఆ సౌరజ్వాలల్లో అత్యంత ఛార్జ్ చేయబడిన కణాలుంటాయి. అవి భూమిని నేరుగా ఢీకొడితే ఇక్కడి ఎలక్ట్రానిక్ వ్యవస్థలు మొత్తం నాశనమైపోతాయి. అమ్మో, మరి మనం ఎలా బతుకుతున్నాం? ఇక్కడే ప్రకృతి అద్భుతముంది. భూమికున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అది ఆ కణాలను నేరుగా రానివ్వకుండా ఉత్తర దక్షిణ ధృవాల వైపు మళ్లిస్తుంది. ఓహో, అప్పుడు ఆ కణాలు మన వాతావరణంలోని వాయువులతో గుద్దుకుంటాయి గదా. అవును, అలా గుద్దుకున్నప్పుడు రంగురంగుల వెలుగులు పుడతాయి. అచ్చం నియాన్ లైట్లను వెలిగించినట్లుగా ఆకాశం ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో మెరుస్తుంది. అబ్బా, భలే ఉంటుంది గదా. వీటినే గదా నార్త్ పోల్ దగ్గర అరోరా బోరియాలిస్ అని, సౌత్ పోల్ దగ్గర అరోరా ఆస్ట్రేలిస్ అని పిలుస్తారు. కరెక్ట్. ఈ అద్భుతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండటం వల్లే భూమిపై జీవం మనగలుగుతోంది. చాలా నిజం. సరే, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల విషయానికొస్తే ఒకప్పుడు మనం 9 గ్రహాలు అని చదువుకునేవాళ్లం గదా. హా, కాని 2006లో ప్లూటోను గ్రహాల జాబితా నుంచి ఎందుకు తొలగించారు? ఇది చాలామంది అడిగే ప్రశ్న. దీన్ని కేవలం ఒక రూల్ బ్రేక్ చేసినట్లు చూడకూడదు. క్యూపర్ బెల్ట్ అనే ప్రాంతంలో ప్లూటో లాంటివి, ప్లూటో కంటే పెద్దవైన ఎరిస్, మాకే లాంటి ఎన్నో ఆబ్జెక్ట్స్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓహో, అంటే ఒకవేళ ప్లూటోను గ్రహంగానే ఉంచితే వాటిని కూడా గ్రహాలు అనాలి కదా. అవును, అప్పుడు మన సోలార్ సిస్టంలో 50కి పైగా గ్రహాలుండేవి.
అందుకే ఒక గ్రహం అంటే దాని కక్షా మార్గంలో ఇతర చిన్న చిన్న వస్తువులు లేకుండా తన దారిని తాను క్లియర్ చేసుకునేంత గ్రావిటీ ఉండాలని నియమం పెట్టారు. అర్థమైంది. ప్లూటో కక్ష నెప్ట్యూన్ కక్షను క్రాస్ చేస్తోంది కాబట్టి దాని హోదాను తగ్గించేశారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ నిర్ణయం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం అదే. అయితే మిగిలిన 8 గ్రహాల్లో ఉన్న విచిత్రాలు కూడా తక్కువేమీ కాదు. అవునవును. నార్మల్ లాజిక్ ప్రకారం ఆలోచిస్తే సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న బుధుడు అంటే మెర్క్యూరీ కదా, అత్యంత వేడిగా ఉండాలి. నిజంగానా? అక్కడ టెంపరేచర్ ఎంతుంటుంది? అక్కడ ఉష్ణోగ్రత ఏకంగా 600 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. దీనికి కారణం శుక్రుడు చుట్టూ ఉన్న దట్టమైన కార్బన్ డయాక్సైడ్ మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు. ఓ, అంటే అవి ఒక మందపాటి దుప్పటిలా పనిచేసి సూర్యుడి నుంచి వచ్చే వేడిని లోపలే లాక్ చేసేస్తాయా? అవును. దీన్నే మనం రన్అవే గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అంటాం. భూమిపై ప్రస్తుతం పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్కు ఇదొక భయంకరమైన వార్నింగ్ లాంటిది అని చెప్పొచ్చు. అవును కదా. శుక్రుడి విపరీతమైన వేడికి కారణం సూర్యుడికి దగ్గరగా ఉండటం కాదు, దాని వాతావరణమన్నమాట. శుక్రుడికి మరో విచిత్రం కూడా ఉంది కదా. ఏంటది? మిగతా గ్రహాలన్నీ పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంటే శుక్రుడు మరియు యురేనస్ గ్రహాలు మాత్రం రివర్స్లో తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి కదా. అవునండి. అందుకే అక్కడ సూర్యుడు పడమర ఉదయిస్తాడు. ఇక గ్యాస్ జైంట్ అయిన జూపిటర్ అంటే గురుగ్రహం మీద ఉండే గ్రేట్ రెడ్ స్పాట్ గురించి కూడా చెప్పుకోవాలి. ఆ ఎర్రటి మచ్చ కదా. అది చూడ్డానికి ఒక మచ్చలా ఉంటుంది కాని యాక్చువల్గా అది వందల సంవత్సరాలుగా ఆ గ్రహంపై చెలరేగుతున్న ఒక భయంకరమైన తుఫాను కదా. కరెక్ట్. అలాగే శాటర్న్ అంటే శనిగ్రహం ఎంత పెద్దదైనా సరే దాని సాంద్రత నీటికంటే తక్కువ. అంటే అంత పెద్ద నీటి తొట్టి ఉంటే శనిగ్రహం అందులో తేలిపోతుందా? ఖచ్చితంగా తేలుతుంది. ఇవన్నీ వింటుంటే ఈ వాయు మంచు గ్రహాల మధ్య ఉన్న మన భూమి ఎంత స్పెషల్ అనిపిస్తుంది కదా. నిజమే. భూమి ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. ఇది జీవం బతకడానికి అనువైన గోల్డిలాక్స్ జోన్లో ఉంది. అంటే మరీ వేడిగా లేదు, మరీ చల్లగా లేదు. కాని ఇక్కడొక ఆసక్తికరమైన భౌగోళిక విశేషముంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష పూర్తిగా గుండ్రంగా ఉండదు. అది దీర్ఘవృత్తాకారంగా అంటే ఎలిప్టికల్గా ఉంటుంది. ఇక్కడే ఒక విచిత్రమైన లాజిక్ తెరపై వస్తుంది. మన డేటా ప్రకారం జనవరి 3న భూమి సూర్యుడికి అత్యంత దగ్గరగా వస్తుంది గదా, దీన్ని పెరిహేలి అంటారు. అలాగే జులై 4న అత్యంత దూరంగా వెళుతుంది, దాన్ని అపహేలి అంటారు. అవునవును. మరి జనవరిలో సూర్యుడికి అంత దగ్గరగా ఉన్నప్పుడు మనం వేడికి మండిపోవాలి కదా. కానీ మనకేమో జనవరిలో విపరీతమైన చలి ఉంటుంది, ఎంచక్క స్వెటర్లు వేసుకుంటాం. దూరం తగ్గినప్పుడు వేడెందుకు పెరగట్లేదు? ఇది చాలా మంచి పాయింట్. భూమిపై ఋతువులు, ఉష్ణోగ్రతలు కేవలం సూర్యుని నుంచి ఉన్న దూరంపై మాత్రమే ఆధారపడి ఉండవు. దీనికి మెయిన్ రీజన్ భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీలు వంగి ఉండటం. ఓహో, అంటే టిల్ట్ అయి ఉంటుందా? అవును. భూమి సూర్యునికి దగ్గరగా ఉన్న సమయంలో అంటే జనవరిలో మన ఉత్తరార్ధగోళం సూర్యునికి వ్యతిరేక దిశలో వంగి ఉంటుంది. దానివల్ల సూర్యకిరణాలు నేరుగా పడకుండా ఏటవాలుగా పడతాయి. అందుకే ఆ సమయంలో సూర్యుడికి దగ్గరగా ఉన్నా సరే మనకు చలికాలం ఉంటుందన్నమాట. కరెక్ట్. అదే సమయంలో దక్షిణార్ధగోళంలో ఉన్న ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఎండాకాలం ఉంటుంది. ఎందుకంటే ఆ భాగం సూర్యుని వైపు వంగి ఉంటుంది. అంటే వాతావరణాన్ని శాసించేది దూరం కాదు, కోణమన్నమాట. సూపర్ లాజిక్ ఇది. ఇక భూమికున్న ఒకే ఒక న్యాచురల్ శాటిలైట్ మన చంద్రుడు. అవును. దీని గ్రావిటీ భూమితో పోలిస్తే 6వ వంతు ఉంటుంది. అంటే ఇక్కడ 60 కేజీలుంటే అక్కడ కేవలం 10 కేజీలే ఉంటాం. కానీ చంద్రుడి విషయంలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. మనం భూమి మీద నుండి ఎప్పుడు చూసినా చంద్రుడి ఒకవైపు భాగం మాత్రమే ఎందుకు కనిపిస్తుంది, ఆ అవతలి వైపు ఎందుకు కనిపించదు? దీన్నే ఖగోళశాస్త్రంలో టైడల్ లాకింగ్ అంటారు. కోట్లాది సంవత్సరాలుగా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి చంద్రుడిపై ఒక బలాన్ని ప్రయోగిస్తూ వచ్చింది. దానివల్ల ఏమైంది? దీనివల్ల చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే భ్రమణకాలం, భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే పరిభ్రమణకాలం రెండూ సమానంగా మారిపోయాయి. ఈ రెండు చలనాలకు సుమారు 27 రోజుల సమయం పడుతుంది. ఓహో, భ్రమణ వేగం, పరిభ్రమణ వేగం ఒకేలా ఉండటం వల్ల చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఎప్పుడూ ఒకే ఫేస్ని భూమి వైపు చూపిస్తూ ఉంటాడన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే మనకు డార్క్ సైడ్ కనిపించదు.
కానీ మానవాళికి ఆ అవతలి వైపు ఏముందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎప్పుడూ ఉంటుంది కదా. ఖచ్చితంగా. 1969లో అపోలో 11 ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ టీమ్ సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రాంతంలో దిగి చరిత్ర సృష్టిస్తే మన భారతదేశం కూడా తక్కువేం గాదు. 2008లో చంద్రయాన్-1 ద్వారా చంద్రునిపై నీటి జాడలను కనుగొంది మన ఇస్రో. అవునవును. ఆ తర్వాత చంద్రయాన్-2, చంద్రయాన్-3 ప్రయోగాలతో చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేసి స్పేస్ హిస్టరీలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది మన దేశం. చాలా గర్వకారణమండి. ఈ అంతరిక్ష ప్రయోగాలన్నీ మనం ఎక్కడున్నాం, మన వాతావరణం ఎలా పనిచేస్తోంది అనేది మరింత క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి కదా. అవును. ముఖ్యంగా భూమి అంతరిక్షంలో నిశ్చలంగా లేదు. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల రాత్రి పగలు వస్తాయి అని మనకు తెలుసు. కాని దానివల్ల వాతావరణంలో గాలి వీచే దిశలు, సముద్ర ప్రవాహాల మార్గాలు కూడా మారుతాయి. అవునా? దీనికేదైనా సైంటిఫిక్ నేముందా? దీన్నే కొరియాలిస్ ప్రభావం అంటారు. విమానాలు ప్రయాణించే సమయాలను, సముద్రాల్లో నావలు ప్రయాణించే రూట్స్ను ఈ కొరియాలిస్ ప్రభావమే డిసైడ్ చేస్తుంది. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇక భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి సుమారు 365 రోజుల 6 గంటలు పడుతుంది కదా. ఈ మిగిలిపోయిన 6 గంటల సమయాన్ని ప్రతి 4 సంవత్సరాలకొకసారి కలిపి ఫిబ్రవరిలో ఒక అదనపు రోజుగా, అంటే లీప్ సంవత్సరంగా కలుపుతారన్నమాట. కరెక్ట్. మన క్యాలెండర్ సిస్టమ్ అంతా దీనిమీద బేసయ్యుంది. ఈ భూమి చలనాలు, కక్షల గురించి బాగానే ఉంది గాని అసలు ఈ 4.5 బిలియన్ సంవత్సరాల భూమి చరిత్రను శాస్త్రవేత్తలు ఎలా ఒక ఆర్డర్లో పెట్టారు? దీనికోసం భూగర్భ శాస్త్రవేత్తలు ఒక జియాలజికల్ టైమ్ స్కేల్ను, అంటే భౌగోళిక కాలమాపకాన్ని రూపొందించారు. అవును. ఈ 100 కోట్ల సంవత్సరాలను అర్థం చేసుకోవడానికి భూమి వయస్సును ఒక 24 గంటల గడియారంతో పోల్చడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకైతే. అవును. ఆ క్లాక్ ఎగ్జాంపుల్ చాలా బాగా సెట్ అవుతుంది. అర్ధరాత్రి 12 గంటలకు భూమి పుట్టిందనుకుంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేవలం సూక్ష్మజీవులు మాత్రమే ఉన్నాయి. అంటే బ్యాక్టీరియా లాంటివా? అవును. ఆ తరువాత సాయంత్రం వేళకు సముద్రాల్లో ప్రాణులు ఉద్భవించాయి. ఈ సుదీర్ఘకాలాన్ని శాస్త్రవేత్తలు మహాయుగాలు మరియు యుగాలుగా విభజించారు. పాలియోజోయిక్ మహాయుగంలో సముద్రజీవులు, ఉభయచరాలు వస్తే, మీసోజోయిక్ మహాయుగంలో రాక్షస బల్లులు, అంటే డైనోసార్లు భూమిని శాసించాయి. ఆ తర్వాత ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ గుద్దుకుంది కదా. అవును. సుమారు 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక ఉల్క భూమిని ఢీకొట్టడంతో ఆ మీసోజోయిక్ యుగం అంతమైంది. డైనోసార్లు అంతరించిపోయాయి. దాని తర్వాత ఏమొచ్చింది? ఆ తర్వాత ప్రారంభమైందే సీనోజోయిక్ మహాయుగం. ఇందులో హిమాలయాలు ఏర్పడటం, ఆధునిక క్షీరదాలు అభివృద్ధి చెందడం జరిగింది. అంటే ఆ 24 గంటల గడియారంలో రాత్రి 11 గంటల 59 నిమిషాల తర్వాత, అంటే ఆఖరి నిమిషం చివరి సెకండ్లో మాత్రమే మన ఆధునిక మానవుని అడుగుజాడలు పడ్డాయన్నమాట. అవును. ప్రస్తుతం మనమున్న ఈ హోలోసీన్ యుగం అనేది ఆ కాలమాపకంలో ఒక అతి చిన్న భాగం మాత్రమే. దీనికి ముందు ప్లీస్టోసిన్ కాలంలో భూమి తీవ్రమైన ఐసేజెస్, అంటే హిమయుగాలను కూడా చూసింది కదా. కరెక్ట్. ఆ హిమానీ నదాలు కరగడం వల్లే నార్త్ అమెరికాలోని గ్రేట్ లేక్స్ లాంటివి ఏర్పడ్డాయి. టెంపరేచర్స్ విపరీతంగా తగ్గిపోవడం, మళ్లీ పెరగడం, ఇలా ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకుని భూమి ఒక స్టేబుల్ పర్యావరణాన్ని నిర్మించుకుంది. అంటే ఇదంతా ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు, భౌతిక నియమాలకు కట్టుబడి జరిగిన ఒక పరిణామ క్రమం. ఖచ్చితంగా. విశ్వంలో కేవలం ద్రవ్యరాశికి, శక్తికి మధ్య జరిగిన ఒక మహావిస్ఫోటనం దగ్గర్నుంచి మొదలై నక్షత్రాలు పుట్టి, తమలో భారీ మూలకాలను తయారుచేసి, అవి పేలిపోయి, ఆ బూడిదలోంచి సూర్యుడు, భూమి ఏర్పడటం, ఇదంతా చాలా అద్భుతం. పొల్యూషన్ తర్వాత నేడు ఈ విశేషాలను అర్థం చేసుకునే స్థాయికి చేరిన మన మెదడు వరకు ఇదొక ఊహకందని జర్నీ కదా. నిజంగా అమేజింగ్ జర్నీ అండి ఇదే. ఈ జర్నీని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ అనంత విశ్వంలో మన స్థానం ఒక ఇసుక రేణువంత చిన్నదైనా మన ఉనికి ఎంత అరుదైనదో, ఎంత విశేషమైనదో అర్థమవుతుంది. అయితే ఈరోజు అన్వేషించిన ఆధారాలు ముగించే ముందు ఒక భయానకమైన, అదే సమయంలో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతోంది. అదేంటో ఆలోచిద్దాం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం విస్తరిస్తోందని, గ్యాలాక్సీలన్నీ ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతున్నాయని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఎడ్విన్ హబుల్ లాంటి వాళ్ళు ఇదే నిరూపించారు. అవును. మరి ఈ విస్తరణ ఇలాగే అనంతంగా కొనసాగితే ఫ్యూచర్ ఏమిటి?
కోటానుకోట్ల సంవత్సరాల తర్వాత మనం ఆకాశంలోకి చూస్తే మనకు దగ్గరగా ఉన్న గెలాక్సీలన్నీ కాంతివేగాన్ని మించి దూరంగా వెళ్ళిపోతాయా? అప్పుడు ఏ నక్షత్రం, ఏ గెలాక్సీ కనిపించకుండా ఆకాశం పూర్తిగా చీకటిగా ఒక మహాశూన్యంలా మారిపోతుందా? బిగ్ ఫ్రీజ్ అని పిలిచే ఆ చీకటి భవిష్యత్తు వైపు ఈ విశ్వం పయనిస్తోందా? అంతుచిక్కని ఈ విశ్వ రహస్యం గురించి ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు.